నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. ఒకవైపు భారత్లో ఎండలతో జనాలు అల్లాడుతున్నారు. ఈ ఎండలు దుబాయ్లో ఎప్పుడు ఉంటాయి, అది అక్కడ ఎప్పుడు ఉండే ఎండే అని చెప్తూ ఉంటాం. కానీ తీవ్ర ఎండలతో ఎల్లప్పుడూ ఉక్కిరిబిక్కిరయ్యే ఎడారి దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈలో ఇటీవల అనూహ్య వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయట. గత నెలలో ఈ ఎడారి దేశాన్ని కుంభవృష్టి వణికించగా తాజాగా మరోసారి ఇక్కడ వర్షాలు దంచి కొడుతున్నాయి. దీంతో ఇప్పటికే పలు అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా రద్దయినట్లుగా తెలుస్తుంది. బుధవారం రాత్రి నుంచి యుఏఈ వ్యాప్తంగా వాతావరణం మారిపోయింది. దుబాయ్, అబుదాబి సహా పలు నగరాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఫలితంగా దుబాయ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో పలు విమానాలు రద్దయ్యాయి. కొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. శుక్రవారం వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. సో ఏది ఏమైనా దుబాయ్ అనేది అతలాకుతలం అవుతుంది. ఇప్పుడే తేరుకుంటుంది అన్న టైంలో మరొకసారి వర్షం అనేది విరుచుకుపడుతుంది. సో అక్కడి ప్రజలైతే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. అక్కడి ప్రభుత్వం కూడా వేగంగానే చర్యలు తీసుకుంటుంది. ఏది ఏమైనా వాతావరణ మార్పులు అనేవి ఇప్పుడు దుబాయ్ని అయితే అతలాకుతలం చేస్తున్నాయి. సో మనం కూడా ఇక్కడ చూస్తున్నాం, ప్రపంచంలో ఎండలు ఎక్కువగా ఎడారి దేశాల్లోనే కాస్తూ ఉంటాయి. అటువంటి ఎండలు భారత్లో ఇప్పుడు కనపడుతూ ఉన్నాయి. 100 ఏళ్ల తర్వాత ఈ ఎండల్ని భారతదేశం చూస్తుందని కూడా వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఏది ఏమైనా పర్యావరణం అనేది రోజు రోజుకు నాశనం అయిపోతూ ఉంది. మన నిర్ణయాలు, మనం తీసుకునే నిర్ణయాలు, మనం వాడే పనిముట్ల వల్ల ప్రపంచంలో కాలుష్యం అనేది పెరుగుతుంది. భారత్లోనూ కాలుష్యం అనేది విపరీతమైన స్థాయికి జరుగుతుంది. ఢిల్లీ లాంటి నగరాల్లో కాలుష్యం ఏ స్థాయిలో ఉంటుందో, అక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏ స్థాయికి పడిపోతుందో కూడా మనం చూసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడైనా మనం అందరం మేలుకోకపోతే ఖచ్చితంగా ఇటువంటి పెను ప్రమాదాలు భారత్ కూడా చవి చూడాల్సి వస్తుంది. సో ఇప్పటికైనా మనం మేలుకుందాం, పర్యావరణాన్ని రక్షించుకుందాం. అంటే పిల్లలకి తల్లిదండ్రులు ఆస్తులు సంపాదించి పెడతాము. ఆస్తులతో పాటు ఒక ప్రకృతి, అంటే మన ముందు తరాలు మనకిచ్చిన ప్రకృతి సంపదను ఆ పిల్లలకు అందించాల్సిన బాధ్యత కూడా మన అందరిపై ఉంటుంది. ప్రకృతి సంపదను కాపాడుకుందాం. ఆ విలువైన ప్రకృతి సంపదను మన చిన్నారులకు అందిద్దాం. అదే అసలైన నిజమైన సంపద. మీరు ఎన్ని ఆస్తులు కూడబెట్టినా కరోనా టైంలో చూసాం, ఆక్సిజన్ కోసం ఎంతగా ఇబ్బంది పడాల్సి వచ్చిందో. సో ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ప్రకృతిలో మమేకమై మనం ముందుకు సాగితేనే భవిష్యత్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో అటువంటి ప్రకృతిలో మమేకమై మనం కార్యకలాపాలు కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది హెచ్ఎం టీవీ. ఇది ఇవాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ.